ఉంటాడు. కానీ దేవుడు ఆశపడినటువంటి రీతిగా ఉండాలి అంటే దేవుని ప్రియమైన సంగమా, మరి అది కుదురుతుందా అంటే కుదురుతుంది. దేవుడు పెట్టినటువంటి మన మీద మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏమైతే ఉందో ఆ బాధ్యతని మనము నిర్వీర్యం చేయకుండా ఆ బాధ్యత పట్ల ఏకాగ్రత అనేటువంటిది మనం ఎప్పుడూ కూడా మనం బాగానే ఉండాలి, మనం బాగానే ఉన్నాం, లేకపోతే మన జీవితాలు బాగానే ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఏ స్థితిలో ఉన్నామనేటువంటిది, ఏ పాత్రగా ఉన్నామనేటువంటిది కూడా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, మరి ప్రియులరా, వెండి అన్నాడు, గొప్ప ఇంట్లో వెండి పాత్రలు ఉన్నాయట, బంగారం పాత్రలు కూడా ఉన్నాయి. మరి మనుషులు తత్వాన్ని బట్టి పాత్రలు, బంగారం అనగా మరి ఒక ప్రావీణ్యం కలిగినటువంటిది, మంచి ఉద్దేశం కలిగినటువంటిది, ఆశీర్వాదకరమైనటువంటి పాత్ర. వెండి అనగా దేవుని ప్రియమైన బిడ్డరా, ఈ వెండి పాత్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే మనిషి తాలూకా మంచితనానికి మరి సాదృశ్యంగా ఉంది. కర్రవి అంటే అన్నీ ఒకలాంటివే కాకుండా ఇలాంటివి కూడా ఉంటాయి. ఒక ఇంటిలో ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉన్నారనుకోండి, నలుగురు మనస్తత్వాలు కూడా ఒకలాగా ఉంటాయి, నలుగురు ఆలోచనలు కూడా ఒకలాగా ఉంటాయి. నలుగురు కూడా ఏకతాటి మీద రావాలి అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎవరి ఆలోచనలు వారికి, ఎవరి ఉద్దేశాలు వారికి కూడా కలిగి ఉంటాయి. ఆ ఉద్దేశంలో కూడా వెండి లాంటి ఉద్దేశం ఒకరికి ఉంటుంది, బంగారం లాంటి ఉద్దేశం అనేటువంటిది ఒకరికి ఉంటుంది, కర్ర లాంటి ఉద్దేశం అనేటువంటి ఒకరికి ఉంటుంది, అలాగే మట్టివి అనేటువంటిది కూడా, ఇలాంటి ఉద్దేశం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, ఆయన యొక్క గృహములో మనం ఈరోజు ఏమై ఉన్నాం, ఆయన ఇంటిలో ఏ రీతిగా మనం ఉన్నామనేటువంటిది కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఆయన ఇంటిలో గొప్పవారిగా ఉండాలని, బంగారాలుగా ఉండాలని, వెండిగా ఉండాలని దేవుని బిడ్డలు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు మన సహృదయము, మన ఆలోచన అనేటువంటిది కూడా ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఈ నాలుగుటిలోని కూడా ఇందులో ఘనమైనవి ఉన్నాయి, ఘనహీనతమైనవి కూడా ఉన్నాయి. కనుక వీటిలో దేవుని బిడ్డలు ఏది ఘనమైనది అంటే వెండి ఘనమైనది, బంగారం కూడా ఘనమైనటువంటిది, కర్రవి మట్టివి కూడా ఉండును అన్నాడు. కనుక ఈ ఉద్దేశం అనేటువంటి దేవుడు వాక్యము దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని ప్రియమైన బిడ్డలు మీకు చూపిస్తాను. 3:14 రెండోసారి, క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసము ద్వారాగా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములకు బాల్యము నుండి నీ వెరుగుదువు గనక అన్నాడు. కనుక సండే స్కూల్ నుంచి కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, సండే స్కూల్ నుంచి కూడా దేవుడిని వెంబడించినటువంటి వారు, దేవుణ్ణి చిన్ననాటి నుంచి కూడా, బాల్య దినము నుంచి కూడా తన సృష్టికర్తని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారట, లేఖనములు ఎరిగినటువంటి వారు విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది, రక్షణని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్టి జ్ఞానమట దేవుడే వారికి కలుగు చేశాడట. అలాంటి జ్ఞానం అనేటువంటిది దేవుని ప్రియమైన బిడ్డరా ఈరోజు మరి దేవుని పిల్లలైనటువంటి వారు కలిగి ఉండాలి. ఎట్టి విషయంలో కలిగి ఉండాలని అంటున్నాడంటే 2:24 సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకు దేవుడు ఒకవేళ ఎదురాడు వారు మారు మనసు దయచేయను అన్నాడు. హల్లెలూయా. సత్య విషయము అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, ఇవి చాలా గొప్పవి. కనుక ఈ మాటలు అనేటువంటివి, ఇందులో వాక్యము ఎలాంటిదంటే సున్నైనను పొల్లైనను తీసేద్దాం అనుకున్నా అది తీయడానికి అవదు, అలాగా నువ్వు కలుపుదాం అనుకున్నా కలపడానికి కూడా వీలు పడదు. కనుక దేవుడు ఏ వాక్యమైతే స్థిరమైనటువంటి పునాది మీద నిలకడగా నిన్ను నిలబెట్టాడో ఆ వాక్యమును నువ్వు పట్టుకొని ప్రయాణించవలసినటువంటి పరిస్థితి ఉంది. దేవుడు అందరినీ కూడా తల్లి గర్భంలో దేవుని బిడ్డరా 9 నెలలు మొయ్యాలని పెట్టాడు. పుట్టినటువంటి బిడ్డలు ఎలాగ తయారవుతారో తెలియదు ఏ తల్లికి కూడా. వాళ్ళు ఎదుగుతున్న కొలిది కూడా వాళ్ళ తత్వాలను బట్టి, వాళ్ళ యొక్క విశిష్టతను బట్టి కొంతమంది గొప్పవారు అవుతారు, కొంతమంది బలహీనులుగా మారిపోతారు,
కొంతమంది పనికిరాని వారుగా అయిపోతారు. కొంతమంది దేవుని బిడ్డలారా దేవుణ్ణి వ్యతిరేకించేవారుగా కూడా ఉంటారు. కనుక ఈ 4 పాత్రలు కూడా 4 సాదృశ్యాలు అనేటువంటివి మనము సత్య విషయంలో, దేవుని విషయంలో, దేవుని వాక్యం విషయంలో, విశ్వాసం విషయంలో ఎప్పుడైతే ఒక నిబంధన, ఒక కట్టడ అనేటువంటిది మన జీవితాల్లో మనం కలిగి ఉంటామో, దేవుని బిడ్డరా నీకు నువ్వే దేవుని ఎదుట సత్యమనేటువంటి రీతిని నీకు నువ్వే కనపరుచుకోవాలని కూడా బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. కనుక క్రీస్తు యేసునందు కృపచేత ప్రతి ఒక్కరు కూడా బలవంతులుగా ఉండాలటండి. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు కృప ద్వారా ఎలా ఉండాలటండి? 2:2 చదవనమ్మా. కనుక అలాంటి జీవితం అనేటువంటిది ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని బిడ్డ సాక్ష్యము మనిషి జీవితాల్లో ఉండాలి. అలాగే మంచి నడవడిక కలిగి ఉండాలి. ప్రార్థనలందు ఎడతెగక మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రియమైన బిడ్డరా దేవుడు కూడా మన పట్ల మంచి వరవడి కలిగి ఉంటాడు. 2:7 చూడమ్మా. నేను చెప్పి మాటల్లో ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభు నీకు వివేకమనుగ్రహించు. చూసారా, చెప్పడము చెప్తాము కానీ దేవుని బిడ్డరా విన్నటువంటి వారు దాన్ని ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు? కనుక తిమోతి నువ్వు ఆలోచించు. నేను చెప్పడమైతే నీకు ఈ మాటల ద్వారా చెప్తున్నాను కానీ ఆలోచించుకునేమో అన్ని విషయములో కూడా. అంటే ఏమన్నాడు? అన్ని విషయం అంటే లోకానుసారమైన రీతిలో ఆలోచించమన్నాడండి, సంఘ విషయంలో ఆలోచించమన్నాడండి, విశ్వాసాల విషయంలో ఆలోచించమన్నాడు, ప్రార్థన విషయంలో ఆలోచించమన్నాడు, ఉపవాస విషయంలో ఆలోచించమన్నాడు. అన్నిటిలోని కూడా ప్రభువు నీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. కనుక నువ్వు మోకరించి దేని నిమిత్తము నీకు చెప్పానో ఈ మర్మము దాని నిమిత్తము కూడా ఆలోచించమని పౌలు గారు తిమోతికి చక్కగా చెప్తూ ఉన్నారు. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా 1 అధ్యాయం 3వ వచనం, నా ప్రార్థనల యందు ఎడతెగక చూసారా ఎంత చక్కగా చెప్పాడో దేవుని ప్రియమైన బిడ్డలారా. నా ప్రార్థనలందు ఎడతెగక నేను నిన్ను నా కుమారుడైన తిమోతి, నా శిష్యుడా, నా ప్రార్థనల యందు నేను నిన్ను ఎడతెగక చేసుకోవాలండి. ప్రార్థనల యందు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన అనేటువంటిది గొప్ప కార్యము చేస్తుంది కనుక ప్రార్థనల యందు ఎప్పుడైతే దేవుని బిడ్డలారా జ్ఞాపకము చేసుకుంటామో ఆ కుటుంబము కానీ లేకపోతే వారి సేవ కానీ లేకపోతే దేవుని బిడ్డలారా వాళ్ళకు ఉన్నటువంటి మంచి ఉద్దేశం కానీ భారభరితమైన భారము కానీ ఇవన్నీ కూడా దేవుడు సంపూర్ణంగా చేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా 2:13 చూద్దాం. మనము నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. మనమైతే నమ్మదగిన వారము కాదు, కానీ యేసు ప్రభువారు మనకి నమ్మదగిన వాడు. ఆయన ఎంతైనా మనకి నమ్మదగిన వాడు. ఒక సహోదరుడు నాతో చెప్పాడు, బంధువులు నమ్మేనండి మోసం చేశారు, స్నేహితులు నమ్మేనండి నాతో చాలా బాగా స్నేహం చేసి ద్రోహం చేశారు, రక్త సంబంధికులు నమ్మేనండి నా వారి అనుకున్నాను, నన్ను రోడ్లు పాలు చేశారు, చివరికి ఎక్కడెక్కడ చూశాను కానీ యేసు ప్రభు నమ్మాను, ఆయన ఒక్కడే నమ్మదగిన వాడని చెప్పాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభు వారు నమ్మదగిన వారు. మనమైతే అందరినీ నమ్మిన తర్వాత యేసు ప్రభు నీ చిత్తమనే పాదాల మీద పడుతూ ఉంటామేమో ఒకవేళ, కానీ యేసు ప్రభు
మనము నమ్మకము లేని వారమైనప్పుడు కూడా, నమ్మదగిన వారివి కానప్పటికీ కూడా యేసయ్య మన జీవితాల్లో మనం ఎప్పుడైతే ప్రభువా అని ఆయన అడుగుతామో, ఆయన మనకి ఏమై ఉన్నారంటే నమ్మదగిన వారిగా. ఎందుకు ఎవరినో నమ్ముతూ ఉంటావు నువ్వు? దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏంటి అంటే, దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి, సత్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి, స్థిరమైన పునాది మీద దేవుడు నిన్ను కట్టాడని, నువ్వు నిలకడైనటువంటి కుటుంబముగా ఉండాలని మాత్రము ఎల్లప్పుడూ కూడా నమ్మాలి. దేవునికి స్తోత్రం. కనుక 2:19 చూడండి, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. చూసారా, దేవుని పునాది ఎప్పుడూ కూడా కదల్చబడదు. దేవుని పునాది చాలా బలంగా ఉంటుంది. అలాగే నీ విశ్వాసము కూడా దినము కూడా బలంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు బలంగా ఉంటావో దేవుని ప్రియమనే బిడ్డ, బలమైనటువంటి పునాదిగా ఏర్పాటు చేయబడతావు. కనుక యెరూషలేము చుట్టూ పర్వతములు ఉండునట్లుగా యెహోవా తన ప్రజల చుట్టూ కూడా ఉండునని 125వ కీర్తన సెలవిస్తూ ఉంది. కనుక జీవితంలో స్థిరమైనటువంటి బలమైనటువంటి పునాదిగా చేయబడినటువంటి నీవు ఇంకా బలముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పునాది అనేటువంటిది పింతుబి వేసి, దానిలో సిమెంట్ పాలు ఎక్కువేసి, ఐరన్ రాడ్లు వేసి, దానికి చక్కనైన పిక్క జోడించి, మిషన్తో ఆడి, లోతైనటువంటి ఫిల్లర్స్ తీసి, అప్పుడు ఎంత పని చేస్తేనే కానీ ఒక పునాదిగా, ఒక గృహముగా, ఒక సంఘముగా పునాది కట్టబడదు. కానీ దేవుని వాక్యము, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా, దేవుడు పునాది ఆయన ఎప్పుడో కట్టాడు. ఈ శూన్యములోనే సృష్టిని దేవుడు పునాది వేశాడు. కనుక ఆ వేసినటువంటి పునాది దృఢమైనటువంటిది, బలమైనటువంటిది, ఆత్మీయమైనటువంటి పునాది. ఈ భౌతికమైనటువంటి పునాదులు ఎన్ని ఉన్నా ఆత్మీయమైనటువంటి పునాది చాలా బలంగా ఉంటుందండి. ఆ పునాదిని దేవుని బిడ్డలారా ఎన్ని రకాలుగా కదిలిద్దాం అనుకున్నా కదిలించలేరు. అలాగే ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారిని కూడా, ప్రార్థననే పునాది వేసుకున్నటువంటి వారిని కూడా, వారి విశ్వాసమును కూడా ఎవ్వరును కూడా కదిలించలేరు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, యోబు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూసారా, శ్రమట ధూళిలో నుండి పుట్టదు. కనుక దేవుని బిడ్డలారా, శ్రమ అనేటువంటిది నువ్వు ఎంత బలముగా భౌతికంగా పునాది కట్టుకున్నా తప్పక శ్రమ అనేటువంటిది పుడుతుంది. అలాగే శ్రమ అనేటువంటి ధూళిలో నుంచి, గాలిలో నుంచి రాదండి, మనిషిలో నుంచే వస్తుంది కదండి. ఈ శ్రమని అధిగమించాలి అంటే నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి, భూమిలో నుంచి ఏం మొలుస్తుంది? ఏదైనా విత్తితే మొలవబడుతుంది. ఏదైనా మంచి పదార్థము, మంచి విత్తనం విత్తండి. ఆ విత్తనం ఏమవుతుందంటే, మీరు ఏవైతే విత్తనము నీ విత్తావో ఆ విత్తనం తిరిగి మరలా మొలవడం అనేటువంటిది కార్యసిద్ధి కలుగు చేస్తుంది. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, బాధ భూమిలో నుండి, కొంతమంది అంతా ఉంటారు కదా, ఈ బాధలు నాకే వచ్చేస్తున్నాయి, ఈ కష్టాలు నాకే వచ్చేస్తున్నాయి అని అంటూ ఉంటారు. బాధలు ఎక్కడి నుంచో రావు. కొన్నిసార్లు మనంతలో మనమే తెచ్చుకుంటాం ఆ బాధలు. అవునా కదా? మన అనాలోచనలు బట్టి, మనకున్నటువంటి ఉద్దేశములను బట్టి, దేవుని బిడ్డ కొన్నిసార్లు బాధ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే మనలో నుంచే వస్తుంది ఆ బాధ. కనుక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. శోధన సహించువాడు
ధన్యుడు. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, శోధన అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని సహించాలి. అవును కదండి? శోధన అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలట? సహించాలి. అది గాలిలో నుంచి రాలేదు, ధూళిలో నుంచి రాలేదు, దుమ్ములో నుంచి రాలేదు. అలాగే దేవుని ప్రియమైన బిడ్డరా, ఎక్కడి నుంచి వచ్చిందంటే శరీరంలో నుంచి, లేకపోతే నిన్ను హింసించే వారి దగ్గర నుంచి, లేకపోతే నిన్ను బాధ పెట్టే వారి దగ్గర నుంచి, లేకపోతే నువ్వు బాగా ఉన్నావని ఏడ్చే వారి దగ్గర నుంచి వస్తుంది. ఇది గమనించాలి ప్రియులరా. శోధన సహించేవాడు ధన్యుడు. దేవుని బిడ్డలరా, దేవుని పిల్లలకి దేవుడు చెప్పేటువంటి మాట ఎంతైతే సహిస్తామో అంత కూడా మనము ధన్యులమే. హల్లెలూయా. సహించేటువంటి శక్తి దేవుణ్ణి అడగాలి. మనం సహించేటువంటి సామర్థ్యం దేవుణ్ణి అడగాలి. కొన్నిసార్లు ఈ శోధన అనేటువంటి దేవుని బిడ్డలరా మనుషులకి ఎలాగ సంభవిస్తుందంటే అనుకోలేని విధంగా సంభవిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరముగాను, ఫైనాన్షియల్ పరముగాను, పనిచేస్తున్న దగ్గర ఒత్తిడి పరముగాను, లేకపోతే సమస్యల పరముగాను, పిల్లల పరముగాను, ఏదో రకంగా మనిషి శోధించబడాలి. అలాగే శోధించబడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఏమవుతాడంటే ధన్యుడవుతాడు. హల్లెలూయా. సహించాలి ప్రియులరా, సహించాలి. దేవుడు ఏమో ఎంతవరకు పెడతాడో కొన్నిసార్లు, ఎంతవరకు దేవుడు నడిపిస్తాడో కొన్నిసార్లు, ఎంతవరకు ఆ శోధనలో నుంచి విడిపించాలని దేవుడు ఆశపడుతుంటాడు కొన్నిసార్లు. దేవుని బిడ్డరా, శోధన వచ్చినప్పుడు దాన్ని పౌలు గారు చెప్పారు కదండి, నేను నీ కొరకు విశ్వాసముతో కన్నీళ్లు విడిచిచు ప్రార్థన చేస్తున్నాను. కనుక ఆ కన్నీళ్లు విడిచిచు ప్రార్థన చేయడానికి కొన్నిసార్లు శోధన అనేటువంటిది వస్తుంది. ఆ శోధన దేవుని బిడ్డలు సహించే శక్తి దేవుణ్ణి అడిగితే ఇంకా మనల్ని దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. కనుక అతడు శోధనకి నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. హల్లెలూయా. కనుక అతడట శోధనకి నిలిచిన వాడై ఉండాలట. శోధన వచ్చినప్పుడు పారిపోకూడదు. శోధన వచ్చినప్పుడు దుప్పటి కప్పుకొని పండుకోకూడదు. శోధన వచ్చినప్పుడు నువ్వు నీకంటే గొప్ప శోధన అనుభవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు వారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనందరికన్నా గొప్ప శోధనను, గొప్ప బాధను, గొప్ప హింసను యేసు ప్రభు వారు అనుభవించారు. కనుక ఆయన అనుభవించినటువంటి బాధ, శోధన, ఇబ్బంది, గాయముల కన్నా ఈరోజు మనము అనుభవిస్తున్నటువంటి శోధన గొప్పది కాదు అని చెప్పి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిలబడాలి దేవుని బిడ్డరా. నిలబడేటువంటి క్యాపబిలిటీ మనము దేవుణ్ణి అడగాలి. ప్రభువా, దీని నుంచి జయించే శక్తి నాకు నువ్వు ఇవ్వగలవు. నువ్వు ఇవ్వకపోతే నేను ఈ శోధన నుంచి ఎలాగా బయటపడగలను ప్రభువా అని చెప్పి మనము దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుడే తప్పక శోధన అనేటువంటిది ఎలాగ వచ్చినా చెప్పాను కదండి, దాని నుంచి విడిపించేటువంటి ఏర్పాటు యేసయ్య చేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి వారికట శోధనని ప్రేమించాలి, ఆశీర్వాదాన్ని ప్రేమించాలి, బాధని ప్రేమించాలి, భయంకరమైన ప్రేమించాలి, బలహీనమైన మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడైతే వీటిని మనము ప్రేమిస్తూ ఉంటామో దేవుడు అనుకుంటాడు, నా బిడ్డకి ఎంత శోధన వచ్చినా భరిస్తూ ఉన్నాడు, ఎంత బాధ వచ్చినా భరిస్తూ ఉన్నాడు, ఎంత ఇబ్బంది వచ్చినా భరిస్తూ ఉన్నాడని చెప్పి అవన్నీ శోధనలు కూడా ఒక్కసారిగా దేవుడు మూటకట్టి సముద్రంలో విసిరేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా, అలాంటి విధమైనటువంటి మరి ఒక సామగ్రత అనేటువంటిది కలిగి ఉండాలని
దేవుడు మాట్లాడుతున్నాడు. మరి యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో చక్కని మాట చూపిస్తాను, చూడండి, ముగించమని. నేను నడుచు మార్గం అంతా కూడా ప్రభువుకి తెలుసును. కనుక చాలా మరి విశ్వాసంతో యోబు గారు ఈ మాట చెప్తున్నారు. మనము కూడా ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. నేనేం చేసినా నా దేవుడికి తెలిసిపోతుంది, నేనేం మాట్లాడినా దేవుడికి తెలిసిపోతుంది. కనుక నేను ఎలాంటి విశ్వాసంలో ఉన్నానో నా దేవుడికి తెలుసును. మరి అలాంటి దేవుణ్ణి నేను తెలుసుకున్నాను కనుక నేను నడుచు మార్గం అంతా కూడా ఆయనకి తెలియను. దేవుని ప్రియమని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం, ఒక ఆయనట ఇంట్లో పాలు పెట్టాడట, రోజుకి పిల్లొచ్చి తాగేసి వెళ్ళిపోతుందట. ఏంటి పిల్లొచ్చి తాగేసి వెళ్ళిపోతుందని, ఎవరు తాగుతున్నారని ఇంట్లో పిల్లలు కానీ తాగేస్తున్నారేమో అనుకున్నట ఆయన. చాలని జీతం, మరి ఏదో కొద్ది పాలు తీసుకుని వచ్చి గిన్నెలో పెడుతూ ఉంటే పిల్లి తాగేసి వెళ్ళిపోతుంది. ఒకరోజు కిటికీలోంచి పిల్లి వెళ్ళిపోతున్న చూసాడట. ఆహా, పిల్లి పని అని చెప్పి ఇరుకుమోతున్నటువంటి దానిలో చిన్న రంధ్రం ఉన్నటువంటి తెపాల్లో పాలు వేసాడట, పెట్టాడట. పెట్టిన తర్వాత ఆ పిల్లి కిటికీలోంచి మెల్లిగా వచ్చి ఆ పాలు తాగడానికి ఆ బుర్ర తెపాల్లోనికి దూర్చిందట. దూర్చిన తర్వాత టిక్కు 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 కొట్టుకుంటుందంట. ఏంటి ఇలా కొట్టుకుంటుందని చెప్పి ఈయన వస్తే ఆ పిల్లి దొరికిపోయిందట. చూసారా, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే తెలియదు అనుకుంది, కానీ ఆ యజమానుడికి కనిపెట్టాలనుకున్న యజమానుడు ఆయన. ఎవరైనా కనిపెట్టాలనుకున్నటువంటి వాడు కనుక ఆయనకి తెలిసిపోయింది. అలాగే ఆయన పిల్లలైనటువంటి మనము కూడా దేవుని ప్రియమని బిడ్డలారా, ఎలాగ ఉన్నాము, ఎట్టి స్థితిలో ఉన్నాము, ఎలాంటి విశ్వాసంలో ఉన్నాము, దేవుని ఎదుట ఏ విధమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామనేటువంటిది యోబు గారు చెప్తున్నారు. నేను నడుచు మార్గం అంతా కూడా ఆయనకి మాత్రమే తెలియను. హల్లెలూయా. దేవుని ప్రియమని బిడ్డలారా, వెంటనే ఆ పిల్లిని చూశాడు ఆయన. నా చాలని జీతంతో నా భార్య బిడ్డలు నేను పోషించుకుంటున్నాను, నువ్వు వచ్చి పాలు తాగేసి వెళ్ళిపోతూ ఉన్నావు కనుక ఈరోజు నేను నిన్ను బంధిస్తానని చెప్పి ఆ పిల్లిని బంధించాడు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుని బిడ్డరా, శోధన వచ్చింది అంటే ఆశీర్వాదం తీసుకుని వస్తుంది, బలహీనత వచ్చిందంటే బలము రెట్టింపు అవుతుంది. పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే యేసుక్రీస్తునందు బలవంతుడిని అంటాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. కనుక శోధన అనేటువంటిది వచ్చింది అంటే నిన్ను బాగా మెరుగు పెట్టడానికి. వజ్రానికి కూడా మెరుగు పట్టలేంది అందంగా కనిపించదు కదా. బంగారం కూడా దేవుని బిడ్డరా ఎంతో చక్కగా కాలిస్తేనే కానీ దానికి తీరుతెన్నులు రావు కదా. వెండిని కూడా నిర్మూలిస్తేనే కానీ, నల్లగా అయితేనే కానీ అది తెల్లగా మారదు కదా. దేవుని బిడ్డలు అలాగా మసిబొగ్గుంది, అది బొగ్గే కదా అనుకుంటాం, కానీ దాన్ని మండిస్తే అగ్ని వలె మారుతుంది కదా. అలాంటి మన విశ్వాసాన్ని మనము కూడా మండించాలి, విశ్వాసంతో ఉండాలి. మనము దేవుని ఎదుట దేవుని బిడ్డరా వెండి, బంగారము, అలాగే కర్ర, మట్టి పాత్రలు అని ఉంది కదా, అవన్నీ కూడా పాత్రలు చేసినటువంటి వారు ఎవరంటే దేవుడే. హల్లెలూయా. కనుక ఆ పాత్రలు చేసినవాడు ఆయనే. కనుక ఆ పాత్రని, మట్టి పాత్ర ఉందనుకోండి, దాన్ని నీళ్ళకో లేకపోతే దేవుని బిడ్డరా ఏదో ఘనమైన దానిగా కాకుండా అల్పమైన దానిగా, దానికి పెద్ద రేటు ఉండదు కదా. ఏమంటే కర్రలు ఉన్నాయనుకోండి, అవి కూడా పెద్ద రేట్ అనేటువంటిది ఉండదు కదా. బంగారం దగ్గరికి వచ్చేసరికి ఒక వాల్యుబుల్గా, ఒక గొప్పగా, అలాగే మనుషుల్లో కూడానండి గొప్పవారు ఉంటారు, పేదవారు ఉంటారు, దీనులు ఉంటారు, దరిద్రులు కూడా ఉంటారు. ఈ అన్నిటిలోని కూడా ఏది మంచిదంటే నేను చెప్తాను, దేవుని యందు శోధింపబడ్డము, ఆ శోధనని జయించడము, శోధనలో ఉండి తప్పించబడుట ఆయన వశము గనుక ఆయన పాదాలు పట్టుకొని మనం బ్రతిమలాడితే
ప్రతి విధమైన శోధనను కూడా విడిపించి బంగారంలాగా మనల్ని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక శోధించబడిన పిమ్మట నీవు సువర్ణం వలె మారుతావు. దేవుని ప్రియమని బిడ్డరా, ఎంత శోధింపబడుతున్నావో, ఎంత బాధపడుతున్నావో, నువ్వు లోపల ఎంత కుమిలిపోతూ ఉన్నావో, నువ్వు చెప్పుకోలేనటువంటి బాధతో హింసింపబడుతున్నావో ఎవరికీ తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుకి తెలుసు. అందుకే మరి యోబు అంటున్నాడు, నేను శోధింపబడిన పిమ్మట సువర్ణం వలె మారుతాను. అలాంటి సువర్ణం వలె నువ్వు ఉండాలని దేవుని బిడ్డరా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఆశని దేవుడు ఎదుట విశ్వాసముతో మనము ప్రార్థన ద్వారాగా పొందుకునే రీతిగా మనం ఉందాం. అలా ముందుకు సాగినట్లయితే ఈ నిరీక్షణ అనేటువంటిది ఆయన రాకడ, మన పోకడ పర్యాంతర వరకు విశ్వాసములో బలముగా ముందుకు సాగి దేవుని ఎదుట ప్రభు మమ్మల్ని దీవించాడు, ప్రభు మనల్ని ఆశీర్వదించాడు అనేటువంటి సువర్ణ అక్షరాలతో మన జీవితాలు లెక్కింపబడడానికి మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడానికి స్తోత్రములు. నాయన, దయచేసి తండ్రి ఏ పాత్రగా ఉండాలో మీ చేతుల్లో మమ్మల్ని మేము అప్పగిస్తున్నాం. ఈరోజు వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువానికి స్తోత్రాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు కూడా మీరు జరిపించమని ప్రార్థిస్తున్నాను. శోధన సహించువాడు ధన్యుడన్నావు ప్రభువా. శోధన అనేటువంటిది జయించే శక్తిని మాకు దయచేయండి. ఈ వాక్యం విన్న బిడ్డలకు దయచేయండి ప్రభువా. మీ దీవెన అనుగ్రహించండి. నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేమేమై ఉన్నామో నువ్వు ఎరిగి ఉన్నావు. శోధింపబడిన పిమ్మట సువర్ణం వలె మారుతానని యోబు భక్తుడు సెలవిచ్చినట్లుగా నాయన, ఎంతమంది శోధనలో ఉన్నారో, బాధలో ఉన్నారో వారందరినీ కూడా సువర్ణముల వలె మారునుగాక. అటువంటి కార్యములు చేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.